అందనంటే అందమా వెల్కమ్ బ్యాక్. అందమా అందుమా అందనంటే అందమా. చాలా కాలం సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న శ్రీదేవి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చినా కొన్ని నెగటివ్ మార్కులు కూడా పడుతున్నాయి. నెగటివ్ మార్క్స్ ఏంటి? శ్రీదేవి నటనలో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి? అసలు అందంలోనే తేడా ఉందా? అభ్రపరిచే హావభావాలు కనిపించడం లేదా? ఇంతకీ ఏంటా గుసగుసలో? అతిలోక సుందరిపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. మేని ఛాయ మెరుపులతో లేలేత అందాలతో 16 ఏళ్ల వయసులో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది సుమనోహర సౌందర్య రాశి శ్రీదేవి. చూడచక్కని నగుమోముతో కవ్వించే బాడీ స్ట్రక్చర్ తో టాలీవుడ్ కు దివి నుంచి భువికి దిగి వచ్చిన తారల అందరి మనసుల్లోనూ నిలిచిపోయింది. పూలరెక్కలు తేనె చుక్కలు రంగరించిన సుకుమార సౌందర్యంతో ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను తిరుగులేని తారగా దశాబ్దాల పాటు వెండితెర నేలింది. అప్పట్లో శ్రీదేవి అంటే కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న దేవత. కేవలం గ్లామర్ రోల్సే కాదు, అప్పట్లోనే ఎలాంటి పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోయి హాల్లో చప్పట్లు కొట్టించుకుంది, ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలలో జోలాలిలో లాలిలలో జోలాలిలో. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. తెలియని లోకం మనది, తీయగా సాగే రాగం మనది. ఎందుకు కలిపాడు బొమ్మలను నడిపేవాడెవడో, నీకు నాకు సరిజోడని
కలలోనైనా విడరాదని కథగా మళ్ళీ 15 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమన్న వేళ శ్రీదేవి కూడా చాలా జాగ్రత్తలే తీసుకుంది. వయసు మీద పడిందన్న భావన ఎక్కడా కనిపించకుండా కవర్ చేయాలనుకుంది. దానికోసం ఎన్నో డైట్స్, యోగా టిప్స్, ఎక్సర్సైజ్లు ఒకటేమిటి అన్నీ ఫాలో అవుతూ వచ్చింది. ఒకప్పటి అందానికి ఏమాత్రం తీసిపోకుండా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవాలని కలలుగంది. కానీ ఆ మెరుపు ఛాయలు, ఆ పుత్తడి బొమ్మ సొగసులు కాస్త తగ్గాయనే గుసగుసలు వినిపించాయి. అప్పట్లో ఉన్న పాలమీగడ సొగసులు ఇప్పుడు కనుమరుగయ్యాయని తెగ ఫీల్ అయిపోతున్నారు. అందంగా కనబడడానికి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీలతో ముఖారవిందం పాడు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డైట్ కంట్రోల్ ఎక్కువ అవడంతో ముఖంలో మెరుపు కంటే డల్నెస్ ఎక్కువైందంటున్నారు. My name is Laurent. Eva. Salman Khan. Aisha. From the India. No, Sashi, not from the India. From India. Why India? Not the India. Why America? The United States of America. అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసిని ఏడదాచినావురో అన్నట్టు శ్రీదేవి ఆహార్యం ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నుంచి నిన్నటి తరం హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుని అలరించింది. అదే అభిమానాన్ని రీఎంట్రీతోనూ పొందాలని ఉవ్విళ్ళూరింది. ఎంత ట్రై చేసినా అప్పట్లో ఉన్న శోభ కనుమరుగైందని, చంద్రబింబం లాంటి మొహంలో కొద్దిపాటి ప్లాస్టిక్ మెరుగులతో ప్రేక్షకులను నిరాశపరిచిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. కలలు కన్నట్టే క్యారెక్టర్ పరంగా ఇంగ్లీష్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ అందం తగ్గిందన్న దానికి రాజీ పడాల్సి వచ్చింది. కొసరు చూపులతో కుర్రకారుని హీటెక్కించిన శ్రీదేవి ఇప్పుడు పై మెరుగులతో యోగా, ఫిట్నెస్ అంటూ దేహాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది. కానీ ముఖంలోని ఛాయలు మాత్రం వయసును కప్పేయలేకపోయాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అందమా 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 అందమా